ఏపీలో రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అభిప్రాయపడుతున్నారు? ఒక దిక్కు షర్మిల, ఒక దిక్కు చంద్రబాబు, ఒక దిక్కు వైఎస్ జగన్ పోటాపోటీగా పోటీ పడుతున్నారు కదా సార్. ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఆంధ్ర అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు సార్? ఎవరు గెలుస్తారనే ముఖ్యం కాదు. తెలుగుదేశం ఒకప్పుడు స్ట్రాంగ్గా ఉండేది, కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీజేపీ నుంచి దూరమైందో అప్పటి నుంచి తెలుగుదేశం పతనం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం అనేది జనసేనతో పొత్తు పెట్టుకున్నా, దేంతో పెట్టుకున్నా తెలుగుదేశం అని డౌట్. జగన్ క్యాడర్ పెంచుకున్నాడు కాబట్టి, కొంచెం వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా క్యాడర్ పెంచుకున్నది కాబట్టి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. బీజేపీతో ఎవరైతే పొత్తుతో ఉంటారో వాళ్ళు పార్టీ ఎదుగుతుందని నేను అనుకుంటున్నాను. ఆంధ్రాలో బీజేపీ వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి హిందీ రాకపోవడం వల్ల బీజేపీ చేసే కార్యక్రమాలు అక్కడ వాళ్ళకి తెలియకపోవడం వల్ల కొంతవరకు బీజేపీ అక్కడ వెనుకబడి ఉంది. మాత్రం బీజేపీతో పొత్తున్న వాళ్ళు కొన్ని సీట్లు ముందుకు వస్తారని అంటున్నాను. చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు గెలిచినా బీజేపీతో కొన్ని సీట్ల రావడం జరిగింది. బీజేపీ పొత్తు లేకుండా ఎప్పుడు కూడా తెలుగుదేశం రాలేదు. అయితే జగన్ వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. జనాలు ఏమున్నా కానీ ఈక్వల్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు జనసేనతో కొంచెం పుంజుకున్నాడు కాబట్టి కొంచెం అటు ఎటు మెజారిటీ వస్తుందని నేనైతే అనుకోను. జగన్కు ఎక్కువ ఛాన్స్ ఉంటుందని మళ్ళీ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు జనసేనకి 24 సీట్స్ అయితే అసెంబ్లీ సీట్స్ అయితే కేటాయించారు సార్. దాంట్లో ఎన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కు లాస్ట్ టైం కూడా క్యాడర్ ఉన్నది, కానీ తనకి ఒక స్పీచ్లో తను వెనకబడిపోతున్నాడు. ఒక 7-8 సీట్లు రావచ్చని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్గా ఎవరు సీఎం అయితే బాగుంటుంది సార్? ఆంధ్రప్రదేశ్లో నేనైతే సీఎం దగ్గ వ్యక్తులు ఎవరు లేరని అనుకుంటున్నాను. నేనైతే జగన్ నడిపిస్తున్నాడు, కానీ డెవలప్మెంట్ అనేది అక్కడ రోడ్లు కానీ పరిస్థితి బాగాలేదని చాలామంది, మేము కూడా అక్కడ జర్నీ చేసినప్పుడు రోడ్ల వ్యవస్థ అక్కడ బాగలేదు. అది ఇంకేం అభివృద్ధి చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మెయిన్ ఎంప్లాయ్మెంట్ అండి. ఎంప్లాయ్మెంట్ వాస్తవం పక్కతను చెప్తున్నట్టు ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ యువత ఎక్కువ ఉంది కాబట్టి ఉపాధి పథకం ఎంప్లాయ్మెంట్ అని కాకుండా వాళ్ళకు జీవనోపాధి కల్పించే విధంగా స్కీములు తెస్తే, ఒక ఇండస్ట్రీస్ అలాంటివి పెడితే వాళ్ళకు మంచి భవిష్యత్తునిచ్చినట్టు అవుతుంది.